హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఫుడ్ లవర్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. చాలా రోజుల నుంచి ఇంటి స్టైల్లో చికెన్ గ్రేవీ చేయాలనుకున్నానండి, కుదరలేదు. కానీ ఇప్పుడు చేస్తున్నాను, చాలా బాగా వచ్చింది. ఇది పుదీనా కొత్తిమీర కాంబినేషన్ తో చేస్తున్నానండి. మరి లేట్ ఎందుకు, చూసేయండి. 1 kg చికెన్ తీసుకున్నానండి. దాన్ని బాగా 2-3 టైమ్స్ వాష్ చేసి, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1.5 టేబుల్ స్పూన్ కారం, ఒక హ్యాండ్ఫుల్ అంత పుదీనా, ఒక 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ వేసి మిక్సీ పట్టేసేయండి. ఇప్పుడు దీంట్లోకి మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ని ఒక సగం వేసుకుందాం, మిగతా సగం మళ్ళీ వేసుకుందాం. ఇదంతా బాగా ముక్కలకి పట్టేటట్టు బాగా మసాజ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. వెంటనే 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి వేసుకుందాం. అందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఆనియన్స్ వేసిన వెంటనే సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ లోని వాటర్ తొందరగా రిలీజ్ అయ్యి తొందరగా ఉడుకుతుంది. కొంచెం పచ్చివాసన పోయిన వెంటనే ఫ్రెష్ గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. అది వేసి బాగా కలిపేసి 1 నిమిషం అలా వదిలేసేయండి. చూడండి, కొంచెం మగ్గిపోయినాయి. ఇది పూర్తిగా రెడ్ గా అవ్వాల్సిన అవసరం లేదు ఆనియన్స్. వెంటనే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని ఇందులోకి వేసేయండి. ఒకసారి అలా కలిపేసి హై ఫ్లేమ్ మీద మూత పెట్టేసేయండి. ఒక 5 నిమిషాలు అలా వదిలేసేయండి. మూత తీసేసి అలా కలుపుతూ ఉడికించుకోండి. చూడండి, కొంచెం నీళ్లు ఊరుతున్నాయి చికెన్ నుంచి అప్పుడే. ఒక మీడియం సైజ్ టమాటాని కట్ చేసి ఇందులోకి వేసేసుకోండి. అలా కలిపేసి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అలా వదిలేసేయండి. చూడండి, చికెన్ లో నుంచి టమాటాల్లో నుంచి వాటర్ బయటకు వచ్చేసి బాగా ఉడుకుతుంది చికెన్. మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉడికించుకోండి, కింద అడుగంటకుండా ఉంటుంది. చూడండి, ఒక 5 మినిట్స్ కి నాకు ఈ విధంగా వచ్చింది టెక్స్చర్. ఇప్పుడు నేను గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. బాగా కలిపేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తే చూడండి ఇలా ఉడుకుతుంది. అప్పుడు మనం ఇందాక మిగిలించుకున్న గ్రీన్ పేస్ట్ మొత్తం ఇందులోకి వేసేయండి. వేసి బాగా కలిపేసి మూత పెట్టేసి ఉడికించుకోండి. ఆ గ్రీన్ పేస్ట్ మొత్తం ముక్కలకి బాగా పట్టి ఎంత బాగా ఉడుకుతున్నాయి చూడండి ముక్కలు. చూడండి, ఆల్మోస్ట్ చికెన్ ఉడికిపోయింది. ఒక 2 నిమిషాలు అలా మగ్గనిస్తే సరిపోతుంది. ఇంకంతేనండి, పుదీనా కొత్తిమీర మిక్స్డ్ ఫ్లేవర్ తో చికెన్ గ్రేవీ రెడీ. అంతేనండి, చాలా సింపుల్. నచ్చిందా? మీకు నచ్చిన వారికి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.